నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఐ. ఏం లేదండి, ఇప్పుడు నేను నాకు ఈ మధ్య కాలంలో ఏమనిపించిందంటే పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు వెళ్ళడం, విలేజెస్లో ఉండడం, రోడ్డు వేయించడం, వాళ్ళతో గడపడం, వాళ్ళందరినీ అదృష్టం అంటాం, వాళ్ళని చూసే ఈర్ష్య పుడుతుంది, నాకు అసూయ వస్తుంది, నాకు ఎప్పుడు అసూయదు అని అనడం, ఇవన్నీ ఏంటంటే నాకు కూడా అనిపించింది అనమాట. ఆయన సామాన్యుడు కాదు, ఆయన మళ్ళీ ఒక అల్లూరి సీతారామరాజు గారి లాంటి ఆయన తర్వాత వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అని నాకు అనిపించింది. ఆయనే నా దృష్టిలో ఆయన మన్యం మనగాడేనండి, ఏం చేసినా సరే. ఎందుకంటే ఇది చాలామందికి అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు, ఆయన అంటే పుట్టిన ప్లేస్ ఏది అని కాదు, ఇది ఇంటెన్షన్ లోపల నుంచి వచ్చినటువంటి బలమైన కోరిక, చాలా బలమైన కోరిక. ఎంత చీకటి ఉన్నా దాన్ని ఎదిరించాలి, వెలుగు నింపాలి మనుషుల్లో అనేటువంటి బలమైన కోరిక ద్వారా ఆయన అడ్డదిడ్డంగా ఎదురెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆయన ఎందుకంటే వీరుడయ్యాడు. ఇవాళ ఎందుకు వీరుడయ్యాడు? ఎన్నో ఆబ్స్టికల్స్ ఎదుర్కొన్నారు ఆయన. ఆయన వల్లే స్వాతంత్రం రాలేదు, కానీ ఆయన అంత పేరు సంపాదించారండి మన దగ్గర. గాంధీ గారు అంత ఈక్వల్ పేరు. రీజన్ ఏంటి అంటే ఆయన ధైర్యం, ఆయన ఇంటెన్షన్, ఆయన ఉన్న కోరిక, బలమైన కోరిక మనల్ని ఆయన ఆ విధంగా నిలిపిందండి. ఈ మధ్యకాలంలో ఆ విధంగా చూడగలిగేది ఒకటే మన మన్యం మనగడు పవన్ కళ్యాణ్ గారు. సరే, ఆయన ఎప్పుడో వెళ్ళారు, 4 చోట్ల తిరిగే చోట 4 చోట్ల తిరిగారు. ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ అంతా చాలా చోట్ల టచ్ చేశారు, తిరిగారు. ఆయన ఎక్కడికి వెళ్తే కోలాహలం, హడావిడి, ఒకవైపు ఫ్యాన్స్ సినిమా, ఒకవైపు పొలిటికల్ విమర్శలు, మళ్ళీ ఎదుర్కోవడాలు, వాళ్ళని ఎదుర్కోవడాలు, ఫ్యాన్స్ని బుజ్జగించుకోవడాలు, మనుషుల్ని జాగ్రత్తగా వెళ్ళమని బతిమాలడాలు, అన్నీ ఒక్క ఆయనే అయిపోయారండి. సరే, ఏదో సందర్భంలో ఏదో మన్యం వెళ్ళారు ఆయన. అక్కడ ప్రజల స్థితిగతులు చూశారు, వాళ్ళు బాధలు అర్థం చేసుకున్నారు, వచ్చేశారు. ఈ ఎలక్షన్ వచ్చింది, చాలా కాలం గడిచిపోయింది. ఈ ఎలక్షన్ వచ్చింది, గెలిచారు. ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాలండి? అసలు మనం అయితే వెళ్తామా? మనలో ఎంతమంది మళ్ళీ వెనక్కి వెళ్తామండి? ఇప్పటివరకు వచ్చిన పాలిటీషియన్స్లో ఎంతమంది వెళ్ళారండి వెనక్కి? ఎంతమంది లీడర్లు వెనక్కి వెళ్ళి పని చేసుకోగలిగారు? మహా చేసుకుంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కోసం, నెక్స్ట్ వేసుకోవడం కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి డెవలప్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మన సేనానికి, మన మన్యం మనగాడికి అట్లా కాదండి. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వెళ్ళడం అలవాటు అయిపోయింది. అది వర్ష రానివ్వండి, బురద రానివ్వండి, చెప్పులు రానివ్వండి, అక్కడికి వెళ్ళి అది ఎంజాయ్ చేయడం అలవాటు అయిపోయింది. ఎంజాయ్ చేయడం అంటే అక్కడ వెళ్ళి ఆయన కూర్చోలేదండి, వాళ్ళకి వెళ్ళి కూర్చొని చేయడం కాదు, వాళ్ళ మనుషుల్లో మమేకమయ్యి వాళ్ళకు ధైర్యం నింపి వాళ్ళకు రోడ్డు ఫెసిలిటీ కల్పిస్తున్నాను అని చెప్పి, అలాగే ఆయన వదిలేడండో వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కలిగిస్తాడు వాళ్ళకి. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు డెవలప్ అయిన విలేజెస్ ఎలా ఉన్నాయి, డెఫినెట్గా దాన్ని ఆయన తయారు చేసి తీరుతారు. అంతవరకు మాత్రం మనకు కాన్ఫిడెన్స్, నాకైతే కాన్ఫిడెన్స్ ఉందండి ఆయన చేసే విషయంలో. అదేనండి సామాన్యుడికి మేధావికి ఉన్న తేడా, పోరాట యోధుడికి సామాన్యమైన మనిషికి ఉన్న తేడా, ఒక లీడర్కి, ఒక పాలిటీషియన్కి ఉన్న తేడా. మెజారిటీ వస్తేనే మనం గెలిచామని కాదండి, మనం లీడర్ అవ్వాలి, మనుషుల గుండెల్లో స్థానం సంపాదించాలి. ఈయన ఎంతవరకు నిజానికి ఈయన సీఎం కూడా కాదండి, ఆయన మన పవన్ కళ్యాణ్ గారు సీఎం కూడా కాదు. ఆయన వెళ్తే వెనక పరిగెట్టడానికి, అన్నీ చేయడానికి. కానీ ఆయన గుండెల్లో ధైర్యం ఉంది. ఆయన పట్టించుకోడండి నా వెనక ఎంత వస్తుంది, ఎవరు వస్తున్నారు, మీడియా వస్తుందా, ఈ మీడియా ఎదురాస్తుందా, ఈ మీడియా ఎదురాస్తుందా, అవన్నీ ఆయనకు అనవసరం అండి. ఆయన చెయ్యాలనుకున్న పని ఆయన చేసేస్తాడు అంతే. ఎప్పుడో ఎవరో అడిగారు, అది ఆయనకు కరెక్టే అనిపించింది. వాళ్ళు ఈ ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు, మనకు వచ్చిన ఫెసిలిటీస్ అన్నీ ఈవెన్ వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయినా సరే అందుకోలేకపోతున్నారు ఈక్వల్గా. సో వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కల్పించాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశం. అంటే ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్స్ అన్నిటి ప్రధాన ఉద్దేశమే అదండి, అందరినీ ఈక్వల్గా చేయడం. అలాంటిది ఆయన తీసుకుని దానికి కట్టుబడి ఉండి ఆయన మన్యం వెళ్ళి 2 రోజులు ఉండి వాళ్ళ అవసరాలు తెలుసుకుని వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తాను అని మాట ఇచ్చి వచ్చి వాళ్ళలో గుండె ధైర్యం నిలిపొచ్చారు. హీఈస్ ద లీడర్ అండి, హీఈస్ ద రియల్ లీడర్. మనలో ఎందుకు చేయలేకపోతున్నాం, ఆయన ఎందుకు చేయగలుగుతున్నారు అనే ఆలోచించిన రేకించడమే నా పని అండి. నాకు అంతకన్నా నా యొక్క ఉద్దేశం, యూట్యూబ్ ఉద్దేశం ఏమీ లేదు. సామాన్య మానవుడు, మనలో కూడా ఎంతో అగ్ని ఉంది, రగులుతూ ఉంటుంది, అది జరగాలి, ఇది జరగాలి, మనం అది చేయాలి, ఇది చేయాలని. కానీ మనకి దురదృష్టవశాత్తు కొంతమందికి షార్ట్ టెంపర్డ్, కొంతమందికి అవకాశం ఉండదు, కొంతమందికి
కుదరదు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కూడా జరిగినాయండి. కానీ ఆయన కుదిరించుకున్నాడు, మనం కుదిరించుకోలేకపోతున్నాం. ఈ ఒక్కటి చెప్పడానికి మాత్రమే నేను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నానండి, ద డిఫరెన్సియేషన్ చెప్పడానికి. ఇదొక కారణం కూడా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగుమని గంట కొట్టండి.